కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎలా కౌంటర్ ఇచ్చారో చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పిండ్రు. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చిర్రు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట, కానీ మీ సుట్టమట కదా, మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, కృష్ణారావు గారు చెప్తారా? 424 ఎకరాలు 124 ఎకరాలు దాంట్లో పట్టా ఉంటే ఆ పట్టా దాని లేఅవుట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇలా గాంధీ పెట్టినటువంటి ఏదైతే కబ్జా 307 కబ్జా ఏదైతే ఉందో దాన్ని నేను బయట తీసిన పాపానికి ఇలా కవిత రూపంలో కాంగ్రెస్ వాళ్ళు ఆడిస్తున్నటువంటి నాటకం. పందెం కోడ్ల కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేట ఆయన మీద, ఏమైనా చేసిండ్రా? ఆయన ఫామ్ హౌస్లో పందెం కోడ్లు ఆడిచ్చిరు అని అరెస్ట్ అన్నారు, పోలీసులు అన్నారు, ఏదో అన్నారు, చేసిండ్రా? ఎందుకు చేయలేదు మరి? అంటే ఎవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నా. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్నా. పాపం చిన్నోడు యాక్చువల్లీ, ఈయన ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు. ఆవిడ మళ్ళా నేను ఛాలెంజ్ చేస్తున్నా. చాలా చిన్నపిల్లవు నువ్వు, రాజకీయంలో చాలా చిన్న, నా స్థాయిలో నువ్వు రాజకీయంలో చాలా చిన్నపిల్లవు నువ్వు. వాసన చెప్పండి, నాకు దేని కూడా పనికిరావు. నాకు నా విషయంలో నా రాజకీయ అనుభవంలో, నా రాజకీయ చరిత్రలో, మీ నాన్నకున్న అనుభవంలో 80% రాజకీయ నాయకుడు. మీ నాన్నకు నాకన్నా ఒక 10 ఏళ్ళ ముందు రాజకీయ నాయకుడు ఉండొచ్చు, కానీ నేను 86 నుంచి నేను రాజకీయ నాయకుడు. అంటే మీ నాన్న ఇంచుమించు మీ నాన్న రాజకీయ నాయకుడు, నేను ఒక్కడిని. ఏది పడితే అది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టా లేదు నా దగ్గర. నేను అన్న పాపానికి ఇలా ఇబ్బంది పెడుతున్నావు. మళ్ళీ నిరుతుంటే కేసీఆర్ తిట్టినాడు కాదా? మేము మొత్తం బట్టబయలు చేస్తా, ఎమ్మెల్యేలది వాళ్ళ చిట్ట తీస్తాను. తీతల్లేని అందరి గురించి నాకే తెలియదు, కానీ నా గురించి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు కాదు నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటే